బ్రో మనం చూసాం జగన్ గారి కారు కింద పడి సింగయ్య అనే వ్యక్తి మృతి చెందటం. అయితే ఆయన మృతి తర్వాత దాన్ని పోస్ట్ పోన్కి పంపిస్తే ఫారెన్సిక్ రిపోర్ట్స్ అయితే చాలా దారుణంగా వచ్చాయి. అసలు అందులో ఏమేమి వెలువడ్డాయి? అంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏ విధంగా ఉందంటే, ఇప్పుడు వేరే వాళ్ళు ఎవరైనా ఆయన పార్టీ వాళ్ళు చనిపోతే, అది కూడా వేరే నియోజకవర్గంలో చనిపోతే, వేరే వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు చనిపోతే, వాళ్ళని ఖచ్చితంగా కూటమిలో ఉన్న వాళ్ళే ప్లాన్ చేసి చంపేయించారు. వాళ్ళే ఏదో రకంగా మా మీద బురద చల్లడానికి ట్రై చేస్తున్న విధంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రెస్ మీట్లు పెట్టి అక్కడే జనాల్ని పోగేసి అక్కడే మాట్లాడతాడు. కానీ ఆయన కారు కింద ఆయన కార్యకర్తను చనిపోతే మాత్రం అట్లీస్ట్ ఒక్కసారి వాళ్ళ కుటుంబాన్ని కలిసైనా మీకు అండదండ నేను ఉంటాను అనే విధంగా ఒక 10 రూపాయలు ఇచ్చిన వ్యక్తి కాదు. ఇప్పటి వరకు దానికి సంబంధించిన ఎవరికి తెలియకుండా వెళ్ళాడంటే ఆయన ఆ విధంగా ఎప్పుడు కూడా వెళ్ళాడు. వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఏదో ఒక రకంగా మీడియాకి ఎక్స్పోజ్ చేసే విధంగానే ఆయన మాట్లాడతాడు. అక్కడికి వెళ్ళి కూడా ఆయన ప్రెస్ మీట్లో మాట్లాడతాడు పక్క. సో ఇంతవరకు కూడా ఆ కుటుంబాన్ని కలవలేదు, కనీసం వాళ్ళకి అండగా ఉంటారని కూడా ఆయన చెప్పలేదు. వాళ్ళు ఎవరో బయట వ్యక్తి అనుకుంటే కాదు, వాళ్ళ పార్టీకి చెంది వైసీపీ కార్యకర్తనే. అంటే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు అక్కడ ఎవరైతే సింగయ్య అనే వ్యక్తి ఆయన కారు కింద చనిపోయాడో, సో ముందుగా ఈయన తరపున వాదించిన న్యాయవాదులు ఏం చెప్పారంటే ఆ కారు జగన్మోహన్ రెడ్డిది కాదు, వేరే కారు కింద పడి చనిపోయాడనే విధంగా ముందు చెప్పారు. లేదు తర్వాత ఏమన్నారు, లేదు అది జగన్ గారి కారే అని మళ్ళీ అన్నారు. సో ఈ విధంగా అక్కడ వాళ్ళ న్యాయవాదుల్లో మాటల్లో కూడా పొంతం లేదు. ఒకసారి ఒక మాట చెప్తున్నారు, ఇంకొకసారి ఇంకో మాట చెప్తున్నారు. సో దీన్ని తెలుసుకోవడానికి అక్కడ ఆయన వెళ్ళినప్పుడు ఉన్నటువంటి డ్రోన్ షాట్స్ కావచ్చు, పోలీసుల ఫుటేజ్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి అవన్నీ కూడా ఒరిజినల్ అయినా. ఇప్పుడు చాలామంది వైసీపీ వాళ్ళు మాట్లాడారు అది ఏఐ క్రియేటెడ్ వీడియో అని, ఎడిటెడ్ వీడియో అని, అది నిజంగా ఆయన చనిపోలేదని, అది నిజంగా ఆయన కారే కాదని, ఇట్లా రకరకాలుగా వాళ్ళకి ఇష్టం వచ్చిన రీతిని వాదించారు. సో ఈ డ్రోన్ షాట్స్ కావచ్చు, కెమెరా వ్యూస్ కావచ్చు, పోలీసు తీసినటువంటి వీడియోస్ కావచ్చు, అవన్నీ కూడా ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపించారు. సో అక్కడ ఫోరెన్సిక్ ల్యాబ్ ఏమని రిపోర్ట్ ఇచ్చిందంటే అవన్నీ కూడా ఒరిజినల్ వీడియోసే, ఏ మాత్రం కూడా అందులో ఎడిటెడ్ కానీ ఏ వీడియోస్ కానీ ఏవి కూడా లేవు, ఒరిజినల్ వీడియోని, ఇది ఖచ్చితంగా జగన్ గారి కాన్వాయ్ కిందనే వ్యక్తి చనిపోయాడు అనే విధంగా ఫోరెన్సిక్ ల్యాబ్లో మాత్రం రిపోర్ట్ వచ్చింది. సో ఇప్పుడు మళ్ళీ తరపు న్యాయవాదులు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నాడు అంటే నాకు తెలియలేదు, నేను అసలు ఆ వ్యక్తిని చూడలేదు, కనిపించకుండా ఆయన దాని కింద పడ్డాడు అనే విధంగా మళ్ళీ ఆయన మాట్లాడినట్టు కూడా తెలుస్తుంది. సో మొత్తానికి ఇప్పుడు మళ్ళీ ఇదంతా మరి ఆయన నిజమే చెప్తున్నాడా, కనిపించకుండా, ఇదంతా కూడా తెలియాలంటే ఇప్పుడు జూలై 1కు మాత్రం ఈ యొక్క కేసుని వాయిదా వేయడం జరిగింది. మరి ఆ రోజు ఏం చెప్తారు? ఇప్పుడు ఈయన తరపు ఈయనే కరెక్ట్ లేనప్పుడు న్యాయవాదులు కరెక్ట్గా ఉంటారని ఎట్లా అనుకుంటాం? సో ఆయన ఏది చెప్తే, ఆయన ఎన్ని డబ్బులు పోసి వాళ్ళు ఏది చెప్పమంటే వీళ్ళు అదే చెప్తారు. మరి ఇప్పుడు ప్రభుత్వం తరపున ఉన్న వాళ్ళు కావచ్చు, లేకపోతే ఎవరైతే ఇప్పుడు ఇది కరెక్ట్, ఇదంతా కూడా నిజమే, ఎవరైతే జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలి అనే విధంగా అనుకుంటున్నారో, ఈ కేసులో మాత్రం జగన్మోహన్ రెడ్డిని A2గా పెట్టారు. మరి A1గా ఎవరున్నారు, ఆ కారు ఎవరి పేరు మీద రిజిస్టర్ అయ్యి ఉంది, అతన్ని పెట్టారంటే ఇప్పుడు అతను పెట్టడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆ ఘటన జరిగినప్పుడు ఆ ప్లేస్లో ఆ కారుని ఎవరు నడిపిస్తున్నారు, ఆ కారులో ఎవరున్నారు, దాన్ని చూడకుండా ఎవరు అది చేశారు అనే విధంగా వాళ్ళ పర్యటనలోనే ఖచ్చితంగా ఉంటుంది. అండ్ మనం ఆల్మోస్ట్ ఆ విజువల్స్ అన్నీ కూడా చూస్తే జనాలందరూ కూడా ఆయన కారు మీద ఎక్కడం కావచ్చు, దాన్ని తొక్కడం కావచ్చు, దాని మీదకి ఎక్కి ఆయన ఫోటోలు పట్టుకోవడం కావచ్చు, ఆ కార్కి ఎంత డ్యామేజ్ అయిందో కూడా ఎవరికి తెలియదు. సో మరి ఇంత పూర్తి మీకు అది లేకుండా ఏ విధంగా పర్యటించడానికి వెళ్తారు జగన్మోహన్ రెడ్డి గారు? అండ్ ఆల్రెడీ పోలీసులు కూడా ఏం చెప్పారంటే కొన్ని రూల్స్ ఉన్నాయి, ఆ రూల్స్ని ఉల్లంఘించి మరీ ఆయన పర్యటించడానికి వెళ్ళాడు అనే విధంగా కూడా తెలుస్తుంది. సో ఆల్మోస్ట్ ఎటువైపు నుంచి చూసినా కూడా ఒక 80% తప్పంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారిదే కనిపిస్తుంది. మరి ఇందులో ఇప్పుడు జూలై 1కి అయితే కేసు వాయిదా వేశారు. మరి ఆ రోజు వచ్చే రిజల్ట్ని బట్టి మరి ఎవరిది తప్పు ఉంది, ఎవరిని అరెస్ట్ చేయాలనే విధంగా అయితే ఆ రోజు తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది.